ఇది మేము మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినాం కానీ రామధర్మం ఇట్లేదు కానీ ఎప్పటివరకు 1,00,000 రూపాయలు ఇచ్చాను చెప్పారు కదా మన కామకోటి తాతాజీ 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇంకా ఇస్తూనే ఉంటాను. నా తర్వాత నా అబ్బాయిలు ఇద్దరు ఇస్తారు. వాళ్ళ తర్వాత నా మనోడికి అప్పచెప్పేస్తాను. నా మనోడు 19 ఏళ్ళు బీటెక్, వాడికి చెప్పాను ఇది కంటిన్యూ కావాలి, కనీసం 10-20 కోట్లు బ్యాంకులేసి కనీసం ఆ వడ్డీ కన్నా ఇవ్వండి చెప్పేసి వాళ్ళకి చెప్తే మన సభలో వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. అవును మా తాతగారు చెప్తారు. ఇది చేయాలి. ఇక్కడ స్కాలర్షిప్ ఇక మొదలుపెట్టినప్పుడు 30 ఏళ్ళ క్రితం ఇంజనీరింగ్ ఫీజు 5,000 ఉండేది. ఒక 10 ఏళ్ళ పాటు అలాగే 5,000 మొత్తం మేమే ఇచ్చేవాళ్ళం. 5,000 మొత్తం ఫీజు కట్టేసేవాళ్ళం. కొంతమందిని అడాప్ట్ చేసుకొని హాస్టల్ ఫీజు అన్నీ ఇచ్చేవాళ్ళం. కొంతమందికి మరి ఈ పేదవాళ్ళు అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చూసాను కళ్ళమ్మ నీళ్లు కారిపోయాయి. కాబట్టి పరిస్థితి అంత పేదరికంలో ఉన్నారు కొంతమంది. మరి పుస్తకాలు బాగా అప్పుడే నిర్ణయం చేసుకుని నేను భక్తిగత కాలం చేయాల్సిందే.